కొంతమంది హిందువులు నుదిటిపై అడ్డంగా 3 నామాలను ఎందుకు ధరిస్తారు? మరికొందరు నిలువుగా 3 నామాలను ఎందుకు ధరిస్తారు? ఇందులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. అడ్డంగా లేదా నిలువుగా ఉన్న ఈ 3 నామాలు నిజానికి ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. నేడు చాలా మంది దీని వెనుక ఉన్న నిజాన్ని వక్రీకరిస్తున్నప్పటికీ ఇది ఒక అద్భుతమైన పురాతన రహస్యం. ప్రతి ఒక్క నామం దేనిని సూచిస్తుందో నిశ్చితంగా పరిశీలిద్దాం. మొదటి నామం ఆ అనే శబ్దాన్ని సూచిస్తుంది. రెండవ నామం ఉ అనే శబ్దాన్ని సూచిస్తుంది. మూడవ నామం అనే శబ్దాన్ని సూచిస్తుంది. ఈ 3 శబ్దాలు మనకు ఎందుకు అవసరం? వాటిని కలిపితే విశ్వమంత్రమైన ఓం శబ్దాన్ని తయారు చేస్తాయి. ఒక బిడ్డ మొదట మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు బిడ్డ మొదటి శబ్దాలు ఆ ఉ అని అనడం మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా మంది పిల్లలు స్వరం ఉచ్చరించడం ప్రారంభించినప్పుడు సహజంగానే ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తారని మీకు తెలుసా? చాలా మంది పిల్లలు తమ మొదటి పదంగా మా, మామ లేదా అమ్మ అని చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. శైవులు అని పిలువబడే శివుని అనుచరులు 3 నామాలను అడ్డంగా ధరిస్తారు. వైష్ణవులు అని పిలువబడే విష్ణు అనుచరులు 3 నిలువు నామాలను ధరిస్తారు. కానీ వాటి మధ్య నిజమైన తేడా లేదు. అవి 2 ఓంను సూచిస్తున్నాయి. అండ్ బౌద్ధులు కూడా ఓం శబ్దాన్ని జపిస్తారని మీకు తెలుసా? అవును, బౌద్ధులు ధ్యానం సమయంలో కూడా ఓంను ఉపయోగిస్తారు. కానీ క్రిస్టియన్ సంగతి ఏంటి? చర్చిలలో ప్రార్థనల ముగింపులో వారు ఆమెన్ అని ఎందుకంటారు? అది కేవలం కోయిన్సిడెన్సా? అండ్ ముస్లింలు వారు కూడా అదే అర్థంలో ఆమెన్ అంటారు. అది కూడా కోయిన్సిడెన్సా? కానీ హిందూ మతంలో ఆ రహస్యం ఇంకా లోతుగా ఉంది. హిందువులు నుదుటిపై తెల్లటి పొడిని మాత్రమే ఉపయోగించారని మీకు తెలుసా? వారు ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఉపయోగిస్తారు. దానిలో కూడా ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మీరు దీన్ని మరింత అన్వేషించాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి.